येन तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। నాలుగవ అధ్యాయం 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధూనాం పరిత్రాణాయ సాధు పురుషుల రక్షణార్థం, దుష్కృతాం వినాశాయ దుష్ట పురుషుల వినాశార్థము, చ ధర్మ సంస్థాపనార్థాయ మరియు ధర్మ సంస్థాపన కొరకు, యుగే యుగే సంభవామి ప్రతి యుగంలో నేను అవతరిస్తున్నాను అర్జున అని అంటున్నాను. అని అంటే ఈ యుగంలో కూడా నేను అవతరించాను. ఈ యుగంలో ఎవరిని సంహరించడానికి అవతరించాను? ఈ కంస చాణూర దుర్యోధనాదులను సంహరించడానికి అవతరించాను. కాబట్టి ప్రతి యుగంలో కూడా ధర్మాన్ని రక్షించేటటువంటి సాధు పురుషులు వాళ్ళని సంరక్షించడానికి కొరకు, అదేవిధంగా ఈ ధర్మానికి హాని కలిగించేటటువంటి దుష్టులైనటువంటి వ్యక్తులు లేదా రాక్షసులను సంహరించడానికి కొరకు, ధర్మ సంస్థాపన కొరకు అంటే ధర్మాన్ని స్థాపించడానికి కొరకు, ఏదైతే సనాతన ధర్మం ఉందో ఈ సనాతన ధర్మానికి విఘాతం కలిగినప్పుడు తప్పకుండా నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అర్జున అని అంటున్నాను. కాబట్టి దానికి మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రతి యుగం లోపల ఆయన అవతరిస్తూ వస్తున్నాడు. సత్యయుగం అయిపోయింది. సత్యయుగం లోపల హరిశ్చంద్రుడు చాలా కఠోరమైనటువంటి పరీక్షలను ఎదుర్కొన్నాడు. ఆ సత్యయుగం లోపల హరిశ్చంద్రుడు సత్యాన్ని మాత్రమే మాట్లాడి ఎన్నో కష్టాలను ఓర్చుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ యుగం వస్తే త్రేతాయుగం. త్రేతాయుగంలో శ్రీరాముడు ఒక రాజై ఉన్నప్పటికీ కూడా ఆయన అనేక కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన భార్యను రావణాసురుడు ఎత్తుకొని పోవడం, ఆ తర్వాత ఆయన అడవుల లోపల అనేక కష్టాలు పడుతూ వానర సేనను సమకూర్చుకొని లంకపైనికి యుద్ధం చేసి అక్కడ ఉండేటటువంటి రావణుని ఓడించి తీసుకొని రావడం, ఆ తర్వాత రాజ్య పట్టాభిషిక్తుడు కావడం, ఆ తర్వాత ఎవడో సాకలి అన్న మాటకు భార్యను తీసుకుపోయి అడవుల లోపల వదిలేయడం, ఇవన్నీ కూడా కష్టాలే రామునికి. కాబట్టి ఈ విధంగా ఎంతటి కష్టాలు ఎదురైనా రాముడు ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పలేదు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు అన్నట్టు. రాముడు అంటేనే ధర్మానికి ఒక నిలువెత్తు విగ్రహము. విగ్రహం అని అంటే మనకు విగ్రహాలు ఉంటాయి కదా, దాంట్లో పెడతారు రోడ్ల మీద ఆడోటి రోటి.
ఎవరిది మన వివేకానందుది, సావర్కర్ది, అంబేద్కర్ ఇవన్నీ విగ్రహాలు పెడతారు కదా. ఆ విగ్రహాలు పెట్టడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క రూపము కనిపిస్తుంది. వాళ్ళ రూపే కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళు అందించిన జ్ఞానం మొత్తం మనం కనిపించాలి. ఆ విధంగా రాముడిని ఏమంటున్నామనంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అనేటటువంటి వ్యక్తి ఈ ధర్మానికి విగ్రహం లాంటి వాడు అని అంటారు. కాబట్టి ధర్మాన్ని తెలియజేయడానికి కొరకే రాముడు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడం జరిగింది. కాబట్టి రాముడు ఏకపత్ని వ్రతుడు, ఒకే భార్యతో తన జీవితాంతం గడిపిండు. మొన్నటి భగవద్గీత ప్రవచనంలో భాగంగా నేను పతివ్రతల గురించి చెప్పిన. నేను పతివ్రతలు అని అంటే భర్తను మాత్రమే భగవంతునిగా సేవించాలి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇక్కడ కేవలం భార్యలకే కాదు ఈ నియమం, భర్తలకు కూడా ఉన్నది. పతివ్రత ఎట్లనో ఏకపత్ని వ్రతం అనేటటువంటిది కూడా మహత్తరమైనటువంటి పురుషుల కొరకు. కాబట్టి ఏకపత్ని వ్రతాన్ని ఆచరించి మనకు చూపించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుని ఆదర్శాన్ని, ఆయన ఇచ్చిన ఆదర్శమే ఈ రోజు వరకు మన జీవితాల లోపల ఒక విడదీయరాని అనుబంధంగా ఉంది. కాబట్టి మన దేశం లోపల కుటుంబ వ్యవస్థ ఇంత బలంగా ఉండడానికి కారణం ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆదర్శమే. ఆయన ఎంతటి విపత్తు వచ్చినా కూడా ఎక్కడ కూడా నేను పెద్ద కుమారుణ్ణి, నేనే రాజ్యాన్ని పరిపాలించాలని అనలేదు. పితృవాక్య పరిపాలన కొరకు రాజ్యాన్ని తమ్ముడికి వదిలేసి అడవులకు వెళ్ళిపోయింది. భరతుడు కూడా తక్కువడా? భరతుడు తక్కువడు కాదు, అన్నకే నేను రాజ్యం ఇవ్వాలి అని చెప్పి ఆయన దగ్గరికి పోయి అడుక్కుంటాడు. అన్నయ్య రా, ఏదో అమ్మ తెలియక అన్నది, నీవే వచ్చి రాజ్య పాలన చేయంటే కూడా లేదు, నాన్నకిచ్చిన మాటకు నేను కట్టుబడి ఉంటాను, నీవే రాజ్య పాలన చేయాలంటే చివరికి భరతుడు ఆయన పాదుకల్ని దీంట్లో తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే సింహాసనం మీద పాదుకల్ని పెట్టి తను కింద కూర్చొని రాజ్య పాలన చేస్తాడు. ఎందుకొరకంటే రాముని పాదుకలే 14 సంవత్సరాలు రాజ్య పాలన చేసినాయి. భరతుడు ఇన్ఛార్జ్ లాగా అన్నట్లు. ఇన్ఛార్జ్ అంటే ముఖ్య వ్యక్తి లేనప్పుడు నడిపేటటువంటి దాన్ని ఇన్ఛార్జ్ అంటాం. ఆ విధంగా ఆయన మొత్తం రాజుగా శ్రీరామచంద్రుడిని భావించి అది చేయడం జరిగింది. ఒకసారి చిన్నప్పుడు రాముడు భరతుడు వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఉంటారు అంటే ఇద్దరు ఒకరికొకరు ఆటలు ఆడుకునేది అన్నట్టు. ఆటలు ఆడుకుంటుంటే ఒకసారి బంతి ఆట ఆడతారు రాముడు భరతుడు ఇద్దరు. రాముడేమో కౌసల్య కొడుకు, భరతుడేమో కైకేయి కొడుకు. వాళ్ళు తండ్రి ఒకటే కానీ తల్లులు వేరు అన్నట్టు. అయితే ఇద్దరు బంతి ఆట ఆడుతుంటే ఏమవుతుంది అని అంటే భరతుడు ఏడ్చుకుంటూ పోతాడు తల్లి దగ్గరికి పోయి, అమ్మ అమ్మ అన్నయ్యదుడు రాముడు ఎట్లా చేసిండు అన్నట్టు. ఏమైంది నాన్న, ఏమైంది అని అంటే బంతి ఆట ఆడుతూ కావలసుకొని ఓడిపోయిండు అని అంటాడు. అంటే తమ్ముడు గెలవాలని, ఈయనకు గెలిచే అవకాశం ఉన్నా కూడా తమ్ముడు గెలవాలని చెప్పి కావలసుకొని ఓడిపోతాడు. అయితే అన్న న్యాయంగా ఆడితే అతనే గెలుస్తాడు, నా కొరకు అన్నయ్య ఓడిపోయిండని పోయి తల్లితోనే ఏడుస్తాడు అన్నట్టు. అంటే ఇది ఎంతటి ఆప్యాయత, ఎంతటి అనురాగం వాళ్ళ మధ్యలో ఉన్నది. అటువంటి కుటుంబ వ్యవస్థ మన దగ్గర ఉన్నది కాబట్టే మన భారతదేశంలో కుటుంబాలన్నీ కూడా ఆప్యాయతతో, అనురాగంతో ఉన్నాయి. ఈరోజు పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని వచ్చేసినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ అని అంటే ఏంటిది, భార్య భర్త పిల్లలు, ఇంకెవరు అవసరం లేదు మనకి. అటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి కొరకు ప్రతి యుగంలో భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ద్వాపర యుగం. ద్వాపర యుగం లోపల శ్రీకృష్ణుడు అవతరించాడు. శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుండి కష్టాలే. పుట్టగానే కంసుడు చంపుతాడేమని చెప్పి తండ్రి వసుదేవుడు తీసుకొచ్చి రేపల్లె లోపల వదిలేసిండు. రేపల్లెలో పెరుగుతున్నప్పుడు చిన్న పిల్లుల్ని చంపేద్దాం పాలిచ్చని పూతన వస్తుంది. పూతన వచ్చి ఆయన పాలిస్తుంది, విషం పాలు. ఆ పాలను మొత్తం పిండేసి ఆ రాక్షసుని చంపేస్తాడు. చిన్న పిల్లోడు, 3-4 నెలల పిల్లోడు కృష్ణుడు చంపేస్తాడు. అంటే శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి తెలిసి నేను భగవంతుని యొక్క అవతారం ఉంది కాబట్టి వచ్చిన ప్రతి రాక్షసుని చంపుకుంటా పోతాడు. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండి కూడా శ్రీమంతుడే, మస్తు ఐశ్వర్యం, రాజు అయినప్పటికీ కూడా ఎక్కడా ధర్మం తప్పలేదు.
అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే సంపదలు ఎంత ఉన్నా, కష్టాలు ఎన్ని వచ్చినా, సుఖాలున్నా కష్టాలున్నా, సుఖాలకు కష్టాలకు సంబంధం లేదు. సుఖాలకు కష్టాలకు అతీతంగా ధర్మబద్ధమైన జీవితాన్ని మనం గడపాలి అనేటటువంటి దానికే రామాయణ మహాభారతాలు ఒక గొప్ప ఉదాహరణలు. అందుకొరకే ధర్మాన్ని నిలపడానికి కొరకే ప్రతి యుగం లోపల ఆ భగవంతుడు తనను తాను సృష్టించుకుంటున్నాడు. అవతారమూర్తిగా సృష్టించుకొని ఈ దేశం లోపల ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞాన తపసా భూతా మద్భావమాగతాః. వీతరాగ భయక్రోధః మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞాన తపసా భూతా మద్భావమాగతః. వీతరాగ భయ క్రోధ, ఆసక్తి, భయం, కోపం వీడినవాడు. అంటే ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. ఈ విషయం పైన మనకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంనే ఆసక్తి అని అంటారు. ఆసక్తిని విడిచిపెట్టాలి, ఆసక్తిని విడిచిపెట్టాలి. మనకు వెజిటేబుల్ బిర్యానీ అంటే చాలా ఆసక్తి. ఎక్కడ కనిపిస్తే అక్కడ తినాలని చూస్తుంటాం, అప్పుడే తింటాము. అయినా ఎక్కడో మన ఫ్రెండ్ ఇంటికి పోతే వెజిటేబుల్ బిర్యానీ తింటే మళ్ళీ తినడానికి కూర్చుంటాం. కాబట్టి ఆ ఆసక్తిని విడనాడాలి. అంటే వస్తువుల పైన కానీ, భోజనం పైన కానీ, ఏ దానిపైన ఉండేటటువంటి ఆసక్తిని విడనాడాలి. భయం, కోపం, భయం ఉండకూడదు, కోపం కూడా ఉండకూడదు. చిన్న చిన్న విషయాలకే భయపడిపోతుంటాం, టెన్షన్ అవుతుంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల కూడా భయాన్ని పొందకూడదు. భయం ఏదైతే ఉన్నదో, భయం లేదా టెన్షన్ ఏదైతే ఉన్నదో, మానసిక ఒత్తిడి, ఈ రెండు కూడా మనిషిని వీక్ చేసేస్తాయి. కాబట్టి ఈ భయాన్ని, టెన్షన్ని మొదట దూరం చేసుకోవాలి. కోపాన్ని కూడా విడనాడు. అంటే ఈ భయం, కోపం వల్ల ఏ విధంగా మనకు ఎందుకు వాటిని విడనాడాలి అని అంటే, మిమ్మల్ని అంతా కూడా 1 కిలోమీటర్ ఇక్కడ శాసనపల్లి దగ్గర ఉంది, పోయిరండి వాకింగ్ కాదు రన్నింగ్ చేయమని చెప్తాను. మీరంతా శాసనపల్లి వరకు రన్నింగ్ చేస్తారు, మళ్ళీ వస్తారు. వచ్చేసరికి ఏమైపోతాయి, మీ బట్టలన్నీ తడిసి ముద్దయిపోతాయి, చెమట పడతారు, బాగా ఎక్సర్సైజ్ అయిపోతుంది బాడీ అంతా. అయితే మీరు శాసనపల్లి వరకు పోవాల్సిన అవసరం లేదు. ఈయన గార్డెన్లో కూర్చి మీద ఆయన కూర్చున్నాను. అనుకోకుండా సడన్ గా మీ మీద ఒక పాము పట్టదు, రాఘవం కథం భయంకి వణికిపోయి మొత్తం బట్టలన్నీ తడుస్తాయా లేదా అని అంటే, మీరు శాసనపల్లి వరకు ఎంత వర్క్ చేస్తే చెమట వచ్చిందో కేవలం భయం వల్ల అంత పని జరుగుతుంది. అయితే ఆ పని వల్ల ఏమవుతుందంటే మీకు శక్తి లభిస్తుంది. ఈ పని అక్కడ భయం లేదు, ఇక్కడ భయం ఉన్నది, అక్కడ కూడా చెమట పడుతుంది, ఇక్కడ కూడా చెమట పడుతుంది. కానీ ఈ భయం వల్ల ఏమవుతుందంటే మీ లోపల శక్తి నశించిపోతుంది. కాబట్టి మానసికమైనటువంటి దృఢత్వం ఉండాలి. అందుకే స్వామి వివేకానంద ఏమంటారంటే, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోర సంకల్పం కలిగిన 100 మంది యువకుల్నిస్తే ఈ దేశ చరిత్రనే మార్చేస్తుందని చెప్పి. కాబట్టి మనకు కావాల్సింది ఏంటిది, ఇనుప కండరాలు కాదు. అంటే ఈ కండరాలు ఎక్సర్సైజ్ జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేస్తుంటారు, చాలా బాగా ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళంతా ఇట్లా చూపిస్తుంటారు, కండరాలను ఇట్లా తిరిగి ఉంటాయి, బాడీ బిల్డర్స్. అటువంటిది ఆ బాడీ బిల్డింగ్ వల్ల కొంతవరకు ఉపయోగమే. కానీ దానికంటే కూడా ఉక్కు నరాలు కావాలి. ఈ శరీరంలో బలాన్ని మోసేటువంటివి నరాలు. ఆ నాడీ వ్యవస్థ గట్టిగా ఉండాలి. మన దేహం లోపల శక్తి ప్రవాహం అంతా కూడా నాడుల ద్వారా జరుగుతుంది. రక్త ప్రవాహము నరాల ద్వారా జరుగుతుంది. నరాలు, నాడులు 2 వేర్వేరు నాళాలు, రక్తనాళాలు పైపుల్లాగా ఉంటాయి. దాని మధ్యలోకి వెళ్ళి నల్ల నీళ్లు పోయినట్లు రక్తం పోతా ఉంటుంది. కానీ నాడీ వ్యవస్థ మెదడు నుంచి స్టార్ట్ అవుతుంది. మెదడు నుంచి, వెన్నుపాము నుంచి నాడీ వ్యవస్థ కింది వరకు వస్తుంది. ఈ దాని నుంచి నాడీ వ్యవస్థ
దేహం మొత్తం ప్రసరిస్తుంది. ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ అవుతుందో దానివల్ల మొత్తము శరీరం అంతా పాకిపోతుంది. ఒక్కొక్కసారి ఒళ్ళు జలధరిస్తుంది. జలధరింపు ఇట్లా అయిపోతుంది ఉంటుంటుంది. దానికి కారణము ఇక్కడ ఉండేటటువంటి నాడీ వ్యవస్థలో కలిగే మార్పులు. కాబట్టి శక్తి ప్రవాహం అంతా కూడా నాడీ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. కాబట్టి కండరాల కంటే కూడా నాడీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. మనసు ఇంకా దానికంటే గట్టిగా ఉండాలి. మనసు వజ్ర కఠోరంగా ఉండాలి. వజ్రంతోనే కోయగలుగుతాం, వేరే దాంతో కట్ చేయలేము. కాబట్టి వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా మనస్సు ఉండాలి. మనస్సు అంటే ఏమిటి? ఇక్కడ మనం ఒక సంకల్పం తీసుకున్నాం. ఈ సంకల్పాన్ని పూర్తయ్యేటంత వరకు ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి బయటికి రాకూడదు. పట్టుదలతో పని పూర్తి చేయాలి. కాబట్టి ఆ పని పూర్తయ్యేటంత వరకు మనం శ్రమించాలి. దాన్నే వజ్ర కఠోరమైన మనస్సు అని. ఈ మూడు కూడా చాలా అవసరం. ఒకసారి ఈ మధ్యలో కరోనా టైం లోపల ఏమైందనంటే ఒక ఆయనకు మిస్టర్ ఇండియా అవార్డు వచ్చింది. మిస్టర్ ఇండియా వచ్చిన తర్వాత ఆయన కరోనా వచ్చింది, పోయి హాస్పిటల్లో పడ్డాడు. అయితే ఆయన మిస్టర్ ఇండియా కదా, బాడీ బిల్డర్. పాపం ఆయన ఏమనుకుంటున్నాడు అంటే కరోనా వచ్చింది, నేను చస్తానో బతుకుతానో అనుకుంటున్నాను. చివరికి చనిపోయింది. అయితే ఒక ముసలాయన ఆశ్రమంలో సన్యాసిలాగా ఉంటాడు, 106 సంవత్సరాలు. ఆయన కూడా కరోనా వచ్చింది. ఆయన బతికిండు, బయటకు వచ్చింది. అంటే ఇక్కడ కారణం ఏమిటిది అంటే ఈ ముసలోనికి ఏముండదు అంటే సత్య ఉంటే ఉంటే నా వయసు అయిపోయింది, అంత అయిపోయింది, దాంతో నాకేం అవసరం అనుకుని హాయిగా ఉన్నాడు కాబట్టి బతికి బయట ఉంటాడు. ఆయనకేమిటిది నేను ఇంకా బతకాలన్న కోరిక. ఆ టెన్షన్ వల్ల అంతటి ఎక్సర్సైజ్ బాడీ అయినా కూడా చనిపోయింది. కాబట్టి ఆ టెన్షన్ మానసిక ఒత్తిడి ఉండకూడదు. అందుకే భయము, క్రోధము, ఆసక్తి విడనాడాలి. మన్మయామాన్ ఉపాశ్రిత, నన్నే భావించేవారు, నన్ను ఆశ్రయించిన వారు, బహవ పెక్కుమంది, జ్ఞాన తపస్స పూత, పరమాత్మ జ్ఞానం అనే తపస్సు చేత పూత శుద్ధులై మద్భావం మాగత, నా స్వరూపాన్ని పొందారు. ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పాడు. అంటే అర్థం ఏమిటంటే మన్మయా మాం ఉపాశ్రితయ, నన్నే దైవంగా భావించే వాళ్ళు. నన్నే అంటే ఎవరిని? శ్రీకృష్ణుణ్ణి దైవంగా ఎవరైతే భావిస్తారో వాళ్ళు ఉపాశ్రిత, ఆయననే దిక్కని, ఆయననే ఆశ్రయించిన వాళ్ళు. నేను వచ్చిన ఉదయం నుంచి తినలేదు మేడం, మీరేం చేస్తారో నాకు ఆకలి అవుతుంది ఆమె చెప్పేసిన. మేడం పాపం నేను ఆశ్రయించిన మేడం దగ్గర కూడా బియ్యం అయిపోయినా అన్నీ అయిపోయినాయి. కానీ ఈయన నన్ను ఆశ్రయించిండు, మధ్యాహ్నం భోజనం పెట్టాలి పాపం అని అనుకున్నా. నేను ఆశ్రయించిన. ఆమె దగ్గర డబ్బులు ఉన్నది తెలియదు, బియ్యం ఉన్నది తెలియదు, ఏమీ తెలియదు నాకు. కానీ నాకు ఆకలి అవుతుంది, మీ మెడిటేషన్ సెంటర్కి వచ్చిన నాకు అన్నం పెట్టండి అంటే పాపం మేడం ఏం చేస్తుంది అంటే ఇక ఏం చేస్తుందో ఆమె తన డబ్బులు కానీ ఇంకోటి కానీ ఏదో చేసి మొత్తం మీద మధ్యాహ్నం వరకు అన్నం తీసి పెడుతుంది. అంటే మనం ఆమె పైన కంప్లీట్ గా ఆధారపడాలి. సర్వస్య శరణాగతి అంటారు అన్నట్టు. మనం భగవంతుని పైన ఆధారపడాలి. సర్వస్య శరణాగతిని తప్పిస్తే నాకు వేరే దిక్కు లేదు. నీ ఇష్టం, అన్నం పెట్టన్నా పెట్టు, సంపూర్ణ అన్నం పెట్టు. 2 ఆప్షన్స్ ఇవ్వాలి భగవంతుడు. ఇస్తే అన్నం పెడతాడు తప్పకుండా. కాబట్టి ఆ విధంగా నన్నే ఆశ్రయించిన వారు భావ పెక్కుమంది, జ్ఞాన తపస, పరమాత్మ జ్ఞానం అనే తపస్సు చేత. మీరు ఇప్పుడు చేస్తున్నది అదే. ఏం చేస్తున్నారు? పరమాత్మ జ్ఞానాన్ని మీరు ఈ భగవద్గీత ద్వారా పొందుతున్నారు. ఈ పరమాత్మ జ్ఞానం అనే తపస్సు చేత అంటే ఈ జ్ఞానాన్ని మీరు పొందడం వల్ల మీ మనసులు శుద్ధమైపోతాయి. ఎప్పుడైతే మీ మనసు శుద్ధమవుతుందో అప్పుడు మీ మనసులో ఏం కలుగుతుంది? నా స్వరూపాన్ని మీరు పొందుతారు. అంటే మీ లోపల నా యొక్క అంశ ఏదైతే ఉన్నదో అది మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. ధ్యానం ఎందుకొరకు చేయాలి? మనము ఆరోగ్యం బాగుండడానికి కొరక, మానసిక చింతల నుంచి దూరం కావడానికి కొరక, లేకపోతే మనకి ఇంకా ఎక్కువ సంపదలు కావాలని చేయాలి నా ధ్యానము. ధ్యానం యొక్క పరమ లక్ష్యము, ధ్యానం యొక్క పరమ ఉద్దేశం ఏమిటంటే నిన్ను నీవు భగవంతునిగా మార్చుకోవడానికే ధ్యానం చెయ్యాలి. కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ జ్ఞానం మనకు లభిస్తుందో ఈ పరమాత్మ జ్ఞానము ధ్యానము
ఈ రెండింటి వల్ల నీవు పరమాత్మని తెలుసుకున్న తర్వాత, పరమాత్మ జ్ఞానం ద్వారా నువ్వు పరమాత్మ అని తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మ అనేటటువంటి భావాన్ని నీ లోపల స్థిరం చేసుకోవాలి. స్థిరం చేసుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుంది? మెల్లమెల్లగా నేను ఆత్మననే విషయం అర్థమవుతుంది. మెల్లమెల్లగా నేను ఆత్మని ఎట్లయితా, నేను పరమాత్మననే విషయం అర్థమవుతుంది. మనము 1వ తరగతి పిల్లగానికి పోయి ఉప్పు కప్పురం ఒక పోలిక నుండి చెప్పండి వాడు తెలియదు వారికి. అరే నాన్న ఏబిసిడి చెప్పంటే ఏబిసిడి చెప్తారా, ఆ అంటే చెప్తాడు, కానీ పద్యం తెలియదు వారికి. అదే 4వ తరగతి పిల్లలకి 5వ తరగతి పిల్లలకి అడిగి అనుకోండి, వాడు చకచకా పద్యం చెప్పేస్తాడు, అర్థ తాత్పర్యం కూడా చెప్పేస్తాడు. అదే మీరు 10th క్లాస్ అబ్బాయి పోయి ఉప్పు కప్పురం అడుగుంటే కింది నుంచి మీకు చూస్తున్నాడు, ఏంది నేను ఇంకా 4th 5th క్లాస్ అనుకుంటున్నావా నన్ను ఉప్పు కప్పురం పద్యం అడగడానికి అన్నట్లు చూస్తాడు అన్నట్టు. అదే మీరు ఇంటర్ స్థాయి, డిగ్రీ స్థాయి, పీజీ స్థాయి, పిహెచ్డి చేసినోని పోయి డాక్టరేట్ చేసినోని ఉప్పు కప్పురం పద్యం చెప్పమంటే ఇది మీకేమో పిచ్చిలేసిందని అనుకుంటారు. ఎందుకంటే స్థాయి కాదు వాళ్ళ స్థాయి, ఆ స్థాయి. కాబట్టి మనం ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో, జ్ఞానం ద్వారా ఈ మనం వాస్తవంగా చెప్పాలనంటే ఈ పిహెచ్డీలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీబీఎస్లు, ఐఏఎస్లు అంతా కూడా జీరో నాలెడ్జ్. నా దృష్టిలో ఏమీ నాలెడ్జ్ లేదు. ఏబిసిడీలు కూడా రావు వాళ్ళకు. ఆధ్యాత్మిక జ్ఞానం విషయాన్ని వాళ్ళు చదివిండొచ్చు, బయట చదువులు చదివిండొచ్చు, కానీ పారమార్థిక జ్ఞానం జీరో వాళ్ళకి. అంటే అందరికని కాదు, ఎవరైతే పారమార్థిక జ్ఞానం ఉన్నారో వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా చాలా జ్ఞానాన్ని పొందుండవచ్చు, కానీ పొందనటువంటి వాళ్ళు కేవలం ఈ యొక్క భవబంధాలే నిజమైనవి అనుకునేటటువంటి వాళ్ళకు, ఈ జ్ఞానం లేనటువంటి వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానంలో మాత్రమే జీరో, మిగతా జ్ఞానంలో కాదన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం అనేసరికి మళ్ళీ ఏబిసిడీల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంలో మళ్ళీ ఎల్కేజీ నుండి పీజీ వరకు, పిహెచ్డి వరకు మనం నేర్చుకోవాలి. పిహెచ్డీనే కాదు, సైంటిస్ట్ కావాలి. ఎందుకొరకంటే మీకు అంతా తెలుసు, మనం ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కలేదు అనుకోండి, ఫ్లైట్ ఎక్కినాం అప్పుడు ఏమనిపిస్తుంది? ఓహో ఫ్లైట్ అంటే ఇట్లుంటుందా, విండో పక్కన కూర్చున్నాం, అది పైకి ఎగురుతుంది, కింద చూస్తే బిల్డింగ్లు చిన్నగా కనిపిస్తుంటాయి. ఒక రకమైన థ్రిల్, ఒక ఆనందమైన అనుభూతికి, అద్భుతమైన అనుభూతికి లోనవుతాం. అయితే తర్వాత మనం ఇంటికి వచ్చేసి ఏం చెప్తాం? మేము ఫ్లైట్ ఎక్కినాం, ఏమున్నది ఇట్లా మెట్లు ఉంటాయి, పైకి ఎక్కుతాం, వాడ సీట్ ఇచ్చింటారు ఆల్రెడీ, సీట్ పక్కన మనం కూర్చుంటాం, కొద్దిగా ఇట్లా లేచేటప్పుడు కదిలినట్లయితుంది, తర్వాత మామూలుగానే ఉంటుంది అని అందరికీ చెప్పేది. అంటే ఫ్లైట్ గురించి నీకు నాలెడ్జ్ వచ్చినట్లు మాట్లాడతాం, కానీ నీకేం తెలుసు ఫ్లైట్ గురించి? ఎక్కి అందులో ప్రయాణం చేయడమే తెలుసు. కానీ నీకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? పైలట్కి తెలుస్తుంది. ఆయన ఆ ఫ్లైట్ లోపల ఏ మిషన్ ఎక్కడ పనిచేస్తుంది, దాంట్లో ఆయిల్ ఎంత ఉంది, అది ఏ విధంగా ఎంత దూరం పోయింది, ఎక్కడ దాన్ని టేక్ ఆఫ్ చేయాలి, అవన్నీ విషయాలు ఆయనకు తెలుసు. కానీ చిన్న ఏమైనా రిపేర్లు వస్తే ఆయన సరి చేయగలుగుతాడు దాన్ని, కానీ పెద్ద రిపేర్లు వస్తే ఆయన చేయలేదు. అప్పుడు ఏం కావాలి? ఆ ఫ్లైట్ ఒకవేళ ఆగిపోయింది, మిషన్ చెడిపోయిందని అంటే దానికి సంబంధించిన ఇంజనీర్ రావాలి, మెకానిక్. ఆయన వచ్చి ఆ పార్ట్ను ఓపెన్ చేసి ఏ పార్ట్ పోయిందో ఆ పార్ట్ను వేస్తాడు. అంటే ఇక్కడ ప్రయాణికుని కంటే పైలట్కి ఎక్కువ జ్ఞానం ఉంది, పైలట్ కంటే కూడా మెకానిక్ ఎక్కువ జ్ఞానం ఉంది, మెకానిక్ కంటే కూడా ఆ ఇంజన్ విడి భాగాల్ని మొత్తం తయారు చేసి ఉంటారు కదా ఫ్యాక్టరీలో, ఆ ఇంజనీర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఈ మెకానిక్ ఏ పార్ట్ అయితే దానికి ఫిట్ చేస్తాడో ఆ పార్ట్ దేంతో తయారైందో ఆయన తెలియదు. ఎందుకంటే అందులోపల అల్యూమినియం కలిసి ఉంటుంది, కొద్దిగా ఐరన్ కలిసి ఉంటుంది, ఇంకొకటి ఇట్లా మిక్సప్ చేసి ఒక లోహ పదార్థాన్ని ఒక రూపంలో తయారు చేసి ఉంటుంది. ఆ పదార్థం ఆ రూపంలో రావడానికి ఒక అచ్చు అవసరం. ఆ అచ్చుని మనం చేస్తేనే ఆ అచ్చులు అది పోసిన తర్వాత ఆ రూపం దానికి వస్తుంది. ఆ అచ్చు తయారీ, ఆ వస్తువులో ఏమేమి మెటల్స్ కలిసినాయి అవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఆ ఫ్యాక్టరీలో ఎవరైతే ఆ వస్తువుల్ని విడిపాగాల్ని తయారు చేసినారో వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి. అంటే ఫ్లైట్ ఇట్లా చూడగానే మనం ఎగురుతుందని మనం అనుకుంటాం. ఏ పార్ట్ ఏ వస్తువుతో తయారైందో అనేటటువంటిది అక్కడుండే అందరూ సైంటిస్టులకు తెలుస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఏం కావాలి? ప్రయాణికులుగా ఉండకూడదు.
ఫ్యాక్టరీలో విడి భాగాలు తయారు చేసే సైంటిస్ట్ గా ఎదగాలి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే ఎవరు ఏ భావంతో నన్ను ఉపాసిస్తున్నారో అహం తాని తథా ఏవ నేను వారిని అట్లే అనుగ్రహిస్తున్నాను. పార్థ మనుష్య సర్వశ అర్జున మనుషులు సర్వ విధాల మమ వర్త్మ అనువర్తంతే నా మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. ఓ అర్జున ఎవరు ఏ భావంతో నన్ను ఉపాసిస్తున్నారు అంటే మనం భగవంతుని ఏ భావంతో ఉపాసిస్తున్నాము? భగవంతుడు ఒక ఏటీఎం మిషన్ అని అనుకుంటున్నాం. కాబట్టి భగవంతుడా నాకు ₹1,00,00,000 లాభం వస్తే నీకు 5 లక్షలు ఉండిలేస్తా అని అంటాడు. మొక్కంగానే భగవంతుడు నీకు ₹1,00,00,000 ఇచ్చేస్తాడు. నువ్వు అదే కొన్నావు, నీకు అదే ఇస్తాడు. ఇట్లా ఏ ఉద్దేశంతో మనం కోరుతామో అదే భగవంతుడు ఇస్తాడు. ఒకసారి ఇద్దరు దోస్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా తపస్సు చేస్తున్నారు. తపస్సు చేసి ఇద్దరు కూడా చాలా సంపదల్ని పొందాలనుకున్నారు. ఇద్దరు సంపదలు పొందాలని తపస్సు చేస్తూ ఉన్నారు. తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమైన మొదటి దగ్గరికి ప్రత్యక్షమై ఏం కావాలి చెప్పు అని అంటే వాని దగ్గరికి పోయినావు అంటే వాని దగ్గరికి పోలే, నీ దగ్గరికే మొదట వచ్చినట్టు. లేలే వాని దగ్గరికి పోయిరా అని అంటాడు అన్నట్లు. అంటే వాడు వాని దగ్గరికి పోతే వాని దగ్గరికి పోయినట్టు వాని దగ్గరికి పోయినా నీ దగ్గరికే ఎట్లా అన్నాడు అని అంటాడు. అంటే వాడేమంటాడు, లే వాడు ఏం కోరుతాడో దాన్ని బట్టి నేను కోరుతా అని అంటాడు అన్నట్టు. అంటే ఈ వీళ్ళని తిక్క వాళ్ళు ఎట్లా చేస్తున్నారని బ్రహ్మ పాపం తికమక వాడిపోయి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళు అట్లే తపస్సు చేస్తూ ఉంటారు. శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమైతే కూడా ఇదే వరుస. ఆ తర్వాత ఇక వాళ్ళు ఇంకా తపస్సు చేస్తూనే ఉంటారు. అప్పుడు విష్ణువు దగ్గరికి పోతారు బ్రహ్మ శివుడు. ఆ ఇద్దరు ఇట్లా తపస్సు చేస్తున్నారు. ఇద్దరు కూడా ఏం అడిగితే ఒకరి మీద కూడా చెప్తున్నాడు. మరి ఎట్లా చేయాలి అని అంటాడు. సరేలే నేను వెళ్తా అని చెప్పి విష్ణువు మొదటి వాళ్ళ దగ్గరికి వస్తాడు. మొదటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం కావాలి నాన్న అంటే వానికి ఇంకా ప్రత్యక్షం కాలేదు, నీకేం మొదలైందని అంటాడు. సరే వాడు ఏం కోరుతాడో నాకు తెలియదు, వానికి ప్రత్యక్షం అయిన తర్వాత అప్పుడు నేను చెప్తానంటాడు. ఇక మళ్ళీ ప్రత్యక్షాలు ఉండవు. ఇంతవరకు బ్రహ్మ ప్రత్యక్షమైంది, శివుడు ప్రత్యక్షమైండు, నేను ప్రత్యక్షమైంది. ఇదే లాస్ట్. మీ ఇష్టం ఎన్ని రోజులు తపస్సు చేసినా ఏ భగవంతుడు ప్రత్యక్షం కాడు, మీరు ఇప్పుడే వరం కోరుకోవాలి అని అంటాడు అన్నట్టు. అంటే వీడేమంటాడు మొదటోడు ఆ రెండవ వాడు ఎక్కువ సంపదలు కోరుకుంటాడు. కాబట్టి వాడు ఎంత కోరుకుంటాడో అంతా నాకు డబుల్ కావాలని అనుకొని వీడేమంటాడంటే స్వామి వాడు ఏదైతే కోరుతాడో అది నాకు డబుల్ ఇయ్యని అంటాడు. తదాస్తు అని వాని దగ్గరికి పోతాడు. సెకండ్ వాడిని అడుగుతాడు, ఏం రానంటే వాడు కూడా అదే చెప్తాడు. వాడు కోరుకున్నాడు ఆల్రెడీ. ఏం కోరుకున్నాడు అంటే నీవు ఎంతైతే కోరుకుంటావో దానికి డబ్బులు వాడు కావాలి. సరే మంచిది అంటే, అమ్మా కొడుక నేను ఇంత బంగారం కోరుకుంటే నీవు ఇంత డబ్బులు అడుగుతున్నావా అని భగవంతుడు ఏమంటాడంటే, స్వామి నాకు ఎటువంటి సంపద అవసరం లేదు, నాకు ఒక కాలు కన్ను చెవి ఒకటి తీసేయి అంటాడు. అనేసరికి తదాస్తు అంటాడు. ఇంకో కాలు కన్ను చెవి 2 పోతాయి. పోయేసరికి వానికి ఏమైతే మీకు డబ్బులు కదా, వానికి 2 పోతాయి.